చూడు శ్రావ్య, నేను నీకోసం ఎన్ని చేశాను. ఇప్పుడు నువ్వు నన్ను సడన్ గా వదిలేసిపోతానంటే నేనేం చేయాలి? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు ఆకాష్. అరే నేనేం చేశాను నాకు గుర్తులేదు. చెప్పేదాన్ని నేను మెంటల్. అవును, నువ్వు మెంటల్ దానివే, అలానే బిహేవ్ చేస్తున్నావు. ఏహే ఆపండి. అసలు దేని గురించి గొడవ పడుతున్నారో మీకన్నా క్లారిటీ ఉందా? అసలు నీకెందుకు చెప్పాలి? మీరిద్దరు ఇట్లా గొడవ పడతా కూర్చుంటే అది ఇప్పటికి అవ్వదు. ఒక ఇద్దరు లవర్ల మధ్య గొడవ అయిందంటే కృష్ణా నది గోదావరి నదిలాగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇక జీవితంలో వీళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసిపోయినట్టు వాళ్ళిద్దరూ వారానికో 2 వారాలకో మాట్లాడుకుంటారు. కానీ ఆ 2 వారాలు మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం, మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ మీద చిరాకు, ఇవన్నీ అవసరమా అధ్యక్ష? మీ ప్రాబ్లం ఏందో చెప్తే నేనే సాల్వ్ చేసి పెడతా. వీడి కోసం నేను ఎన్ని పనులు చేసి పెట్టాను తెలుసా? నా కోసం ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. ఏందా పని? అన్ని గుర్తుంటాయా ఏంటి? ఈ రోజు కూడా లంచ్ చేసేటప్పుడు వాటర్ తీసుకొని రమ్మంటే తీసుకొని రాలేదు. వాటర్ కోసం గొడవపడ్డారా? అందుకే అంటారు జీవితంలో దేంట్లో అయినా నిలబెట్టచ్చు కానీ ఇద్దరు లవర్ల మధ్య మాత్రం నిలబెట్టకూడదు.